దాదాపు 8 ఏళ్ల తర్వాత టీమిండియా టెస్టు జట్టులోకి రీ ఎంట్రీ ఇచ్చిన కరుణ్ నాయర్ ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. వరుసగా 3 టెస్టు మ్యాచ్ల్లోనూ అవకాశం వచ్చినప్పటికీ పెద్దగా ఆకట్టుకోలేకపోయాడు. మొత్తంగా 6 ఇన్నింగ్స్ లో నాయర్ కేవలం 131 పరుగులు మాత్రమే సాధించాడు. దీంతో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న 4వ టెస్టు మ్యాచ్ లో అతడిపై వేటు పడింది. అతడి స్థానంలో యువ ఆటగాడు సాయి సుదర్శన్ బరిలోకి దిగాడు. అయితే కరుణ్ నాయర్ కు సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆ ఫోటోలో కరుణ్ నాయర్ బాధపడుతుండగా అతడిని కేఎల్ రాహుల్ ఓదారుస్తున్నట్లుగా ఉంది. దాంతో 4వ టెస్టులో చోటు దక్కకపోవడంతోనే కరుణ్ నాయర్ బాధపడుతున్నాడని, ఇక అతడు రిటైర్మెంట్ ప్రకటించనున్నాడని నెటిజన్లు భావిస్తున్నారు. అయితే వైరల్ అవుతున్న ఈ ఫోటో మాంచెస్టర్ మ్యాచ్ సందర్భంగా తీసింది కాదని లాస్ట్ టెస్టు సమయంలో తీసినట్లుగా తెలుస్తుంది. ఏది ఏమైనప్పటికీ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంలో కరుణ్ నాయర్ ఘోరంగా విఫలమయ్యాడు. అతడి స్థానంలో 4వ టెస్టులో బరిలోకి దిగిన సాయి సుదర్శన్ తొలి ఇన్నింగ్స్ లో 151 బంతులు ఎదుర్కొని 7 4ల సహాయంతో 61 పరుగులు సాధించాడు. ఇక రెండో ఇన్నింగ్స్ లోను సాయి సుదర్శన్ రాణిస్తే ఆఖరి టెస్టు మ్యాచ్ లోను కరుణ్ నాయర్ కు చోటు దక్కడం కష్టమే. ఇక 4వ టెస్టు మ్యాచ్ విషయానికి వస్తే తొలి ఇన్నింగ్స్ లో భారత్ 358 పరుగులకి ఆలౌట్ అయింది. అనంతరం మొదటి ఇన్నింగ్స్ ఆరంభించిన ఇంగ్లాండ్ భారీ స్కోర్ తో దూసుకుపోతుంది. ఈ మ్యాచ్ లో టీమిండియా గెలవాలంటే లేదా ఈ మ్యాచ్ ని డ్రా చేసుకోవాలన్నా రెండో ఇన్నింగ్స్ లో టీమిండియా భారీ పరుగులు చేయాల్సిన అవసరం ఉంది.